ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఢిల్లీలో బిజీగా గడుపుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క టూర్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం చెప్పండి, నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనేక నిధులు వీటన్నిటిని తీసుకోవడం లక్ష్యంగా ఢిల్లీలో కేంద్ర మంత్రులు చాలా మందిని కలవడం జరిగినట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయి. ఏ మంత్రులు కలిశారు, దీనివల్ల రాష్ట్రానికి ఏ మేలు జరగబోతుందంటే ఏమంటారు? అంటే జగన్ హయాంలో ఏ మంత్రులైనా ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళారా? ఎప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించారా? జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తారు, మోదీ ముందు మోకరిల్లుతారు, ఆయన కేసుల గురించి మాట్లాడుకుంటారు, వచ్చేస్తారు. ఎప్పుడు కూడా అదేదో ప్రత్యేక హోదా గత అలాంటి ఏవో పదాలు ఆయన వాడాడు కదా, మేము తీసుకొస్తాము ఏవేవో చెప్పాడు కదా, పోలవరం పూర్తి చేస్తాము అంటే అవన్నీ వేగ్గా మనకి ఇంకా వినిపించాయి అంతే. అలాంటివన్నీ ఏమీ చేయడు. మీకు ఎన్నికల ముందు కూడా, సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర మంత్రే చెప్పారు 15,000 కోట్లు ఇస్తే దాన్ని మళ్లించేశాడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ముందు. ఐఎమ్ టాకింగ్ అబౌట్. కాబట్టి ఇవాళ మీరు లోకేష్ గారిని తీసుకుంటే ఒక విద్యా ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారు, ఎన్ని ఇన్నోవేషన్స్ తీసుకొస్తున్నారు ఆయన. ఇవాళ ఎందుకు ఢిల్లీ వెళ్ళారు, కేంద్ర మంత్రులను ఎవరెవరిని కలవబోతున్నారు, ఎందుకు కలవబోతున్నారు, రాష్ట్రానికి వనగురే ప్రయోజనాలు ఏంటి, ఇవి మీరు నన్ను అడుగుతున్నారు. సో ఇందులో భాగంగా ఆయన ఏం చేయబోతున్నారంటే, లోకేష్ నిన్న రాత్రే వెళ్ళారండి ఢిల్లీ. అయితే ఆయన ఇవాళ కేంద్ర మంత్రులతో ఆల్రెడీ సమావేశమై ఉంటారు ఇప్పటికే. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి మనకి ఎవరిచ్చారంటే రైల్వే శాఖ మంత్రి, కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ మనకి ఇచ్చారు దాన్ని. సో అశ్విని వైష్ణవ్ వారి కృతజ్ఞతలు చెప్పడం ఒక భాగం. ఆ తర్వాత ఆయన కేంద్ర రోడ్డు రవాణా, తర్వాత రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఎందుకని మనకి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు రోడ్లు బాగుపడడం కోసం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్లు ఎన్ని గుంతలు పడ్డాయి, అసలు రోడ్డు అనేది ఎక్కడైనా ఉందా అనే దాని మీద రీసెర్చ్ చేస్తే మనకి విషయాలు బయటకు వచ్చేవి. అంటే ఆయన ఇందాక నేను చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గడ్కరీ గారిని కలిసినా ఎవరిని కలిసినా మాకేమిస్తామని తప్ప మేము ఇది చేస్తామని వాళ్ళు ఎప్పుడు చెప్పలా. కానీ వీళ్ళు ఇవాళ రోడ్లు బాగుపడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు గిరిజనులు ఉండే ఆ తండాల దగ్గర వరకు రోడ్లు ఏ రకంగా వేయాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి రవాణా సౌకర్యాలు ఎలా ఇవ్వాలనే దాని మీద దృష్టి పెట్టారు. కాబట్టి గడ్కరీ గారిని కలవబోతున్నారండి. అదేవిధంగా పెట్రోలియం శాఖ మంత్రి మార్టిన్ సింగ్ పురి, తర్వాత షిప్పింగ్ జల రవాణా మంత్రి సర్బానంద్ సోనోవాల్, తర్వాత వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, తర్వాత విదేశాంగ మంత్రి జైశంకర్, వీళ్ళందరితో కూడా భేటీ అవుతున్నారు. ఇందులో మీకు ఏదైనా పనికిరాని ఒక్క శాఖ నాకు చెప్పండి. ఇది ఎందులో ఒక్కటైనా వ్యక్తిగత అవసరాలు లోకేష్ గారికి సంబంధించిన ఉన్నాయా? మీరు ఇక్కడ రవాణా తీసుకున్నారు, తర్వాత మనం అదేంటి వాణిజ్య పరిశ్రమల శాఖ, తర్వాత విదేశాంగ మంత్రి. సో అన్నీ కూడా రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే శాఖలన్నీ కూడా. అంటే ఇవాళ మనకి ఇంత పెద్ద తీర ప్రాంతం ఉంది, మనకి ఎగుమతులు ఉంటాయి, తర్వాత రోడ్లు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, జలవనరులు, మనకి ఒక పక్క పోలవరం, ఇంకో పక్క బనకచెర్ల. అంటే విజన్ మేము మాట్లాడేది అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ని పుణికి పుచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నారు లోకేష్. అందులో భాగంగా ఎలాగ చంద్రబాబు నాయుడు గారు ఇంకో 2 రోజుల్లో వెళ్తారు ఢిల్లీకి. అంటే తండ్రి వచ్చే ముందే విద్యా ఐటీ శాఖ మంత్రిగా ఈయన వెళ్ళడం, వీళ్ళందరినీ కలవటం, తర్వాత మనకి ఏం ప్రాజెక్ట్స్ కావాలి, మనం ఏం అనుకుంటున్నాము, ఏం చేయబోతున్నాము, ఎంత నిధులు కావాలి, వీటి మీద ఆయన చర్చలు జరుపుతారు. ఎంత అద్భుతం కదండి. అంటే ఆంధ్రప్రదేశ్ని ఎంత త్వరితగతిని అభివృద్ధి చేయాలి, ఏ రకంగా ప్రపంచ పటంలో ముఖ్యంగా భారతదేశ పటంలో ముందుంచాలి అనేది వీళ్ళ తపన. హైదరాబాద్ ఏ రకంగా డెవలప్ చేశారో అంతకు మించి డెవలప్ చేయాలి అనేది వీళ్ళ ఉద్దేశం. అందులో భాగంగా ఇవాళ ఇప్పుడు ఆయన హార్డ్లీ 40 అనుకుందాం. సో ఈ వయసులో ఆయన కూర్చోకుండా ఎంజాయ్ చేయకుండా ఆయన దృష్టి పెడుతున్నారు చూడండి. ఇప్పుడు ఇవాళ మీరు విద్యాశాఖ తీసుకుంటే ఎంత మంచి నిర్ణయాలు తీసుకున్నారండి ప్రభుత్వం రాగానే. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోతోటి ఒక బ్యాగ్స్ అంతా వస్తే, సరే డబ్బులు వేస్ట్ చేయటం ఎందుకు, ఈసారికి ఆ బ్యాగులు ఇచ్చేయండి అన్నారు. అయ్యో అతను మనకు సంబంధం లేదు, ఓడిపోయిన ముఖ్యమంత్రి, ఆయన ఫోటో ఉండటం ఏంటి, దీనివల్ల మనకు నష్టం అవుతుంది అని అనుకోలేదుగా. నష్టం అవ్వదు అక్కడ.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం వల్ల కలిసి వచ్చే రూపాయి లాభం కూడా లేదు. ఆ మొహాన్ని రోజు అందరూ చూసి తిట్టుకుంటారు నన్ను అడిగితే. అంటే రాధాకృష్ణన్ గారి ఫోటో ఉండాలి తప్ప మన ఫోటోలు కాదు ఉండడం అని వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఒక కోడిగుడ్డు మీద, ఒక చిక్కీ మీద, లేకపోతే మరొక పిడకల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి దాన్ని పగలగొట్టించో లేకపోతే కాలుతో తన్నో మరొకటి చేసో పరపరా నవిలో అలాంటి పనులు కాదు కదా వీళ్ళు చేసేది. ఎంత దరిద్రం అండి అది. అసలు మనం కనిపించకూడదండి. ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఈవెన్ మనం కూడా మనం కనిపించాలని తపన పడకూడదు. మనం మంచి కనిపించాలి మనం చేసింది. లేదు నేను లేకపోతే మీరు ఫీల్ అవ్వాలి, అయ్యో ఇవాళ ఇవి లేరే, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు రాలేదు అంటే ఆ మంచితనం, ఆ ఫ్రాగ్రెన్స్ ఉండాలి. ఆ ఫ్రాగ్రెన్స్ లేకుండా నా ఫోటో ఉంటేనే నన్ను గుర్తుపెట్టుకుంటారు ప్రజలు అనుకుంటే నీ ఫోటోని కాలి కింద వేసి నలిపేస్తారు ఎవరిదైనా సరే. ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి అని అంటల్లా. ఇప్పుడు ఒక దాన్ని అంటారు సర్వే రాళ్ల మీద నా ఫోటో ఉండాలనుకున్నాడు. ఎందుకని? ఆ సర్వే రాళ్ల ద్వారా మొత్తం ఆ భూములంతా ఆక్యుపై చేసుకోవాలనుకున్నాడు. అందుకే కదా ఆ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్. అంటే మనిషికి స్వార్థం, ఈ స్వార్థం ఉండద్దు. ఇవాళ లోకేష్ గారికి కావాల్సింది స్వార్థం కాదు. ఆయనకేం అవసరంలా. ఆయన చిన్న వయసులో ఉన్నారు, బాగా చేస్తున్నారు, ఈ గుర్తింపు చాలదండి ఆయనకి. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలన ఇంకొక 50 ఏళ్ళకి ఆయనకు శక్తినిస్తుంది. ఇప్పుడు సవ్యంగా పనిచేస్తే ఆ ఒక్కటి వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎందుకు తలుచుకుంటారు? తెల్లారు లేచి 30 ఏళ్ళు అయింది కదా, ఆయన ఇంట్లో కూర్చోవచ్చు కదా. మీరు కూడా అనుకోవచ్చు కదా, ఇంకా కూర్చోడేంటని ఎవడైనా అనుకుంటున్నాడా? అనుకోవట్లే. ఒక జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూర్చోవాలి, ఈయన పని చేయకూడదు, ఈయన పని చేస్తే మనకి నష్టం, ఎందుకంటే నన్ను ప్రజలు గుర్తుపెట్టుకోరు. ఆయన 7-10 కానీ అందరూ అలా అనుకోవట్లే. సో ఇవాళ ఆయన కేంద్రానికి వెళ్ళారండి, అంటే ఢిల్లీకి వెళ్ళారు, కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన ముందుకెళ్తున్నారు. కాబట్టి లోకేష్ లాగా ఉండాలి అని ఎవరైనా అనుకోవాలి అంటే పని నేర్చుకోవాలి. ప్రతిరోజు నిత్య విద్యార్థి, అది మంత్రి అయినా సరే, విద్యార్థి అయినా సరే, మీరైనా సరే, నేనైనా సరే, ప్రతిరోజు ఓ చిన్నదో పెద్దదో కొత్త విషయం నేర్చుకుంటాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎలాగా అనేది తెలుసుకోవాలి. రెండోది ఇంకొకటి, ఆయన ఒక ఎక్స్ వేదికగా అనుకుంటా ఒక ట్వీట్ పెట్టారు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 15 నాడు జెండా ఆవిష్కరించలేదు, పతాకాన్ని ఎగరవేయలేదు, ఆయన పిఏ ఎగరేసినట్టు. అంటే ఆయన ముఖ్యమంత్రిని కాదు నేను గతంలో కూడా అనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ప్రజలు అనుకుంటున్నారు ఇంకా సజ్జలే బెటరేమో అనుకుంటున్నారట. అంటే షాడో ముఖ్యమంత్రిని పెట్టుకుని, అంటే ఒక చేతకాని ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడు అనేదానికి ఇవాళ మరోసారి మనకు ఉదాహరణతో సహా మన కళ్ళ ముందు చూపించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు ఆయన ఎగరవేయలేకపోయాడంటే మరి ఆయన మీద కేసు పెట్టాలా వద్దండి? ఆయన జాతికి క్షమాపణలు చెప్పాలి కదా. తెలుగు వాళ్ళకే కాదు యావత్ జాతికి ఆయన క్షమాపణలు చెప్పాలి. ముఖ్యమంత్రిగా పనిచేశాడు. నేను అపోజిషన్ లీడర్ హోదా కావాలి అని అడుగుతున్నావు, నువ్వు ఏ మొహం పెట్టుకుని అడిగావు? నువ్వు దేనికి అడిగావు? ఒక జెండా వందనం చేయలేని వాడివి నువ్వు నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించండి అంటే ఇవాళ అసలు ఎమ్మెల్యేగా రిజైన్ చేయాలి. నీకు నిజంగా సిగ్గుంటే ఇవాళ నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగా ఇవాళ రిజైన్ చేయాలి. యాక్చువల్గా మొన్న జెడ్పీటీసీ ఓడిపోయినప్పుడే ఆయన రిజైన్ చేసి ఉండాల్సింది. అంటే అంత సిగ్గు అలాంటివి ఉండవు కాబట్టి చేయలే. కానీ ఈ విషయంలో నువ్వు క్షమాపణ చెప్పాలి, రిజైన్ చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఆయనకి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు, మనం చెప్తున్నది అది. సో ఏది ఏమైనా లోకేష్ను చూసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఆయన హయాంలో మంత్రులు ఎవరికి వాళ్ళ శాఖలు తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు చెప్పాలంటే. ఒక జగన్మోహన్ రెడ్డిని పొగడ్డం, బూతులు మాట్లాడడం, లేకపోతే వెళ్ళి దెబ్బలాటలు పెట్టడం, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం, ఇవే నేర్చుకున్నారు. అలా కాదు, ఇవాళ ప్రజాస్వామ్యం అనేది ఉందండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరుగుతున్నారు, తిరుగుతున్నారు, నడుస్తున్నారు. ప్లస్ ఇవాళ సూపర్ 6 అనేవి అమలు చేయబడ్డాయి. ప్రజలకు ఏం కావాలో ఆలోచించి మరీ ఇస్తున్నారు. ముఖ్యంగా మహిళలకి ఏ రకంగా మనం ఇవ్వాలి, వాళ్ళ సాధికారత ఏంటి, వాళ్ళకి ఏ రకంగా సాధికారత ఇస్తాము అన్న దాని మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా లోకేష్ గారు పెట్టారు. అందుకే మంగళగిరిలో ఆయన ఇచ్చిన మాటలు అన్నీ కూడా నిలబెట్టుకుంటున్నారు. ఇవాళ కేంద్రం దగ్గరికి వెళ్ళింది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలన్నీ ఈ 5 ఏళ్లలో వీళ్ళు పూర్తి చేస్తారని మనం అనుకుందామండి. అన్నీ అయిపోతాయి. అమరావతి రెడీ అయిపోతుంది, పోలవరం అవుతుంది, మళ్ళీ 29 ఎన్నికలు వచ్చేసరికి మరోసారి
ఇదే ముఖ్యమంత్రి కావాలి, ఇదే క్యాబినెట్ కావాలని ప్రజలు కోరుకునేలాగా వీళ్ళు చేస్తారనే దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం మనకు లేదు. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.